2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించి ఒక చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టినటువంటి రాష్ట్ర ప్రజానీకాలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. గెలుపు ఓటములను హుందాగా స్వీకరించాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలపైన, రాజకీయ నాయకులపైన ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన నాడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ, కింది స్థాయి అలాంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రజా తీర్పుకు కట్టుబడి ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ 5 సంవత్సరాలుగా మేము ప్రజల పక్షాన పోరాటం జరిగింది. 2019 ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించినట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా దారుణం, చాలా బాధాకరం. ప్రజలపైన నిందలు మోపడం సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను మోసగించలేదు. ఎంతో నమ్మకంతో మీకు ఓటు వేసి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 22 మంది ఎంపీలను గెలిపించి నీకు ఒక అద్భుతమైన విజయం కట్టబెట్టి నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే నేను మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి 1 సంవత్సరం కూడా మీరు మెగా డిఎస్సి నిర్వహించకుండా, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసగించారనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 6,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మీరు ఏ 1 సంవత్సరం కూడా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ రాష్ట్ర ప్రజలను యువతను మోసగించారనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఈ నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మీరు 5 సంవత్సరాలలో 1 ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్నా నేను అధికారంలోకి వస్తే 1 వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు తండుకొని 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు గురి చేసి వాళ్ళను నిర్బంధించి వాళ్ళ ఉద్యమాలను ఉక్కు పాదాలతో అణచివేసినటువంటి ఒక దుర్మార్గుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నావు, చివరికి 1 మాత్రమే ఇచ్చి ఆడబిడ్డల్ని తల్లులను మోసగించావు. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 3,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తానని చెప్పేసి సంవత్సరానికి 36,000 ఇవ్వాల్సినటువంటి నీవు కేవలం 18,500 రూపాయలు మాత్రమే ఇచ్చి 45 సంవత్సరాలు పైబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలను మోసగించినటువంటి ఒక మోసగాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా అవ్వాతాతలకు, అదేవిధంగా వితంతువులైనటువంటి మా అక్క చెల్లెలకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి నీవు 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాలకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టినటువంటి ఒక మోసకార్యం అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. 2014 ఎన్నికల సమయంలో 200 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ ని 1000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు పెంచి ఆ తర్వాత 2000 రూపాయలు పెంచి వితంతువులైనటువంటి మా అక్క చెల్లెలకు, అదేవిధంగా వృద్ధులైనటువంటి అవ్వాతాతలకు అండగా నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఉంటే 500 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలకు పెంచి వికలాంగులకు అండగా నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగుంటుపోయినటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కూడా ఆ రోజు 43% ఫిట్మెంట్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరికి భిన్నంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులను, వితంతువులను, అవ్వాతాతలను, అదేవిధంగా నిరుద్యోగ యువకులైనటువంటి మా అన్నదమ్ములను అందరినీ కూడా మోసగించినటువంటి ఒక మోసకార్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి మోసగారి అయినటువంటి నీవు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఓటేయకుండా నన్ను ఓడించారని చెప్పేసి ప్రజలను నిందించడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా 2014 నుండి 2019 ఎన్నికల సమయం వరకు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేపడితే మీ పాదయాత్రకు పూర్తి స్థాయి పోలీసు రక్షణ కల్పించి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరికి భిన్నంగా మీ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మీ చేతిలో మోసపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన పోరాడుతూ మీ చేతిలో మోసపోయినటువంటి అంగన్వాడీ వర్కర్లకు అండగా నిలబడుతూ మీ చేతిలో మోసపోయినటువంటి ఆశా వర్కర్లకు అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపడితే మా యువనేత పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినటువంటి ఒక నిరంకుశ వైఖరి ప్రదర్శించినటువంటి ఒక దుర్మార్గుడిని జగన్మోహన్ రెడ్డి మీరు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ పాదయాత్రకు పూర్తిగా పోలీసు రక్షణ కల్పించి పూర్తి భద్రత కల్పించి మీ పాదయాత్రకు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేపడితే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర పర్యటనలన్నింటినీ కూడా అడ్డుకున్నటువంటి ఒక దౌర్భాగ్యుని దుర్మార్గుని జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలను ప్రజలు వినియోగించుకున్నారు. 74 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన భార్య బిడ్డలను పక్కన పెట్టి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు నీకు ఎదురు నిలబడి పోరాటం జరిగింది. మా యువనేత నారా లోకేష్ గారు ఎండనక వాననక చలనక నిత్యం ప్రజలలో ఉండి పాదయాత్ర చేసి ఈ ప్రజల పక్షాన పోరాడినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఇవన్నీ గుర్తించినటువంటి ప్రజలు నిన్ను తప్పకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మా కోసం కష్టపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతో 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో నిర్బంధించినటువంటి ఈ 420 జగన్ను గద్దెదించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనేటువంటి తేడా లేకుండా నిన్ను పూర్తిగా సర్వనాశనం చేసి ఘోర ఓటమికి గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వైసీపీ శ్రేణులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం, స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. గెలిపించాలన్నా ప్రజలే, ఓడించాలన్నా ప్రజలే.
మనం మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు, మనం చెడు చేస్తే ఈ రోజు నిన్ను ఓడించినట్టు ఓడిస్తారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీ లోపాలను సరిదిద్దుకోవాలి, ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను నన్ను మోసగించారు, ప్రజలు మోసగాలు అని చెప్పేసి విమర్శించడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా అదేవిధంగా వైసీపీ నాయకుల లాగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ కక్షపూరిత చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తులు కాదు. మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధినేత మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాకు కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు నేర్పించలేదు. మాకు నేర్పించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాకు నేర్పించింది ఒక్కటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మనం ప్రజాసేవకులం, ప్రజలకు సేవ చేయాలి, ఈ రాష్ట్రానికి అండగా నిలబడాలి అనేది మాకు నేర్పించారు. కాబట్టి రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో మేము అందరం శ్రమపడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ ప్రజలకు అండగా నిలబడతాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై